4-5 అప్లికేషన్స్ ఓపెన్ చేయగానే కంప్యూటర్ స్లో అయిపోవడం, అలాగే కొత్తగా ఫైర్ ఫాక్స్ ఇలాంటి బ్రౌజర్స్లో ఏదన్నా ట్యాబ్లు ఓపెన్ చేస్తే కనుక అవి స్లోగా రెస్పాండ్ అవడం, ఇలా చాలామంది సిస్టమ్ స్లోగా అయిపోతుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సిస్టమ్ స్లో అవడానికి ముఖ్యంగా అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు స్లో అవడానికి కారణం మన కంప్యూటర్లో ర్యామ్ అనేది తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా హార్డ్ డిస్క్లో ఉండే ఫైల్స్ అన్ని ర్యామ్లోకి లోడ్ అయిన తర్వాత మాత్రమే అవి ర్యామ్ నుంచి ప్రాసెసర్కి అవసరాన్ని బట్టి పంపించబడి ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ర్యామ్లోకి వస్తూ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ర్యామ్ తక్కువగా ఉన్నప్పుడు మన కంప్యూటర్స్లో అవడం జరుగుతుంది. చాలామంది కంప్యూటర్స్లో 1 GB 2 GB మ్యాక్సిమం ర్యామ్ ఉంటుంది. అలాగా తక్కువ ర్యామ్ ఉన్నవాళ్ళు మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉన్నట్లయితే కనుక పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసి మీ పెన్ డ్రైవ్లో కొంత భాగాన్ని ర్యామ్ లాగా వాడుకునేలాగా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే విండోస్ విస్టా, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్స్లో పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మౌస్తో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనే ఆప్షన్ కొట్టండి. ప్రాపర్టీస్ కొడితే ఇక్కడ రెడీ బూస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. రెడీ బూస్ట్ అనే ట్యాబ్లో డెడికేట్ దిస్ డివైస్ టు రెడీ బూస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. అంటే ఈ పెన్ డ్రైవ్ మొత్తాన్ని మనం టెంపరీ మెమరీగా వాడుకోదలుచుకుంటే గనక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా యూజ్ దిస్ డివైస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంతైతే మనం ఇందులో ర్యామ్ కింద వాడుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది 7.43 GB ఫ్రీ స్పేస్ ఉన్న పెన్ డ్రైవ్ కాబట్టి అది నాకు వాడకంలో పెద్దగా అవసరం లేదు కాబట్టి 4 GB వరకు అంటే 4094 వాల్యూని సెలెక్ట్ చేసుకుని అప్లై అని ప్రెస్ చేస్తున్నాను. 4 GB ర్యామ్గా వాడుకోబడేలాగా రెడీ బూస్ట్ ఈజ్ కన్ఫిగరింగ్ యువర్ క్యాష్ అని చెప్పేసి అని ఒక మెసేజ్ కనపడింది. సో ఆ 4 GB పోను ఇంకా 3.43 GB మాత్రమే ఇంకా అవైలబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి మన కంప్యూటర్లో ఏమైనా అప్లికేషన్స్ను మనం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ ఇంతకు ముందు కన్నా కానీ ఫాస్ట్గా ఓపెన్ అయ్యే విధంగా ర్యామ్తో పాటు పెన్ డ్రైవ్లో ఉన్న ఫ్లాష్ మెమరీ కూడా ర్యామ్కి సరి సమానంగా వాడబడుతూ ఉంటుంది. సో కొత్తగా ర్యామ్ని కొని అమర్చుకోవటం కష్టమైన వాళ్ళు ఇలాగా రెడీ బూస్ట్ టెక్నాలజీ ద్వారా పెన్ డ్రైవ్ని టెంపరీ ర్యామ్గా వాడుకోవడానికి వీలు పడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే 4 GB కంటే ఎక్కువ ర్యామ్ ఉన్న వాళ్ళకే రెడీ బూస్ట్ పెద్దగా పెర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ అనేది చూపించదు. 1, 2, 3 GB లాగా తక్కువ ర్యామ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రెడీ బూస్ట్ ద్వారా పెర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ లభిస్తూ ఉంటుంది.